విశాల్ అంటే ఒకప్పుడు ఎంత మంచి హీరోనో, ఎంత స్టార్డమ్ ఉందో ఇప్పటికి తెలుసు. కాకపోతే రీసెంట్‌గా తన మూవీకి సంబంధించిన ఫంక్షన్స్‌లో అసలు ఆయన మాట్లాడడానికి కూడా ఓపిక లేదంట. చెయ్యి మొత్తం కూడా షేక్ అవ్వడం గాని అసలు ఏం జరిగిందనుకుంటున్నారు? అసలు దానికి సంబంధించి బయట ఎక్కడ కూడా అప్డేట్ లేదు. కానీ కొన్ని వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఆయనకు సంబంధించిన సినిమా ఒకటైతే ఆయన 12 ఇయర్స్ బ్యాక్ చేశారనమాట. ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ అవుతుంది ఇప్పుడు. అందులో వరలక్ష్మి అదేవిధంగా అంజలి హీరోయిన్స్‌గా నటిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు మీరు ఈ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి ఆయనకు మైక్ ఇవ్వగానే ఆయన బాడీ మొత్తం షేక్ అవుతుంది. అదేవిధంగా మాటలు బయటకు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం ఎట్లా ఒక ఫ్లూయెన్సీతో మాట్లాడదాం, హీరోస్ అన్నకు ఒక నీట్ ఫ్లూయెన్సీతో అట్లేం లేదు. నార్మల్ గా ఆయన ఏదో ఒక సోయిలేనోడ్లా మాట్లాడుతున్నట్టు. అసలు ఆయన చూస్తే అసలు విశాలేనా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా అన్నట్టుగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన హ్యాండ్ మైక్ కూడా పడుకునేంత శక్తి ఆయనకు లేదు. మొత్తం హ్యాండ్ అంతా షేక్ అవుతుంది. అండ్ ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి నోరు మెదపలేకపోతున్నారు, ఇట్లా గునుగుతున్నారు యాక్చువల్లీ. తర్వాత యాంకర్ ఏంటంటే మైక్ ఇచ్చేయండి సార్, నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన వెళ్ళి కూర్చున్నారు. అసలు ఈ వీడియో చూసినప్పటి నుంచి విశాల్ ఫ్యాన్స్ అందరికి కూడా అరే ఒకప్పుడు ఎలా ఉండే అసలు ఈ మనిషి, అప్పట్లో ఆయన సినిమాలు ఎంత హిట్ అయ్యాయి. నిజం చెప్పాలంటే తమిళం నుంచి వచ్చినప్పటికి కూడా తెలుగులో కూడా ఆయనకంటూ మంచి స్టార్డమ్ సంపాదించినారు. నిజంగా విశాల్ సినిమాకి ఆయన హీరోగా ఆయన ఎలా ఉన్నారు ఏంటి ఏం పట్టించుకోకపోతే, ఎందుకంటే విశాల్ సినిమాలో కంటెంట్ ఉంటుంది, దానికి సంబంధించి మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఫ్యాన్స్ వెళ్ళాలి. ఇక ఆయన పరిస్థితికి సంబంధించి 3 to 4 వాదనలు అయితే ఉన్నాయి. అందులో ఏది నిజం అనేది తెలియదు. ఒకటి, ఆయనకి సివియర్ గా ఫీవర్ ఉండడం వల్ల ఆయన ఒక మెడికేషన్ లో ఉండడం వల్ల ఆ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి పడకపోవడం వల్ల ఆయన అంత బాడీ అంతా షివర్ అవుతుందని ఒకటి. అండ్ ఒకానొక టైంలో ఈ సినిమాకి సంబంధించో లేకపోతే మధ్యలో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆయనకి బ్రెయిన్ కి అదేవిధంగా ఐస్ దగ్గర ఏదో కొంచెం నరాలకి సంబంధించి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. దానివల్ల ఆయన బాడీ స్టేబుల్ గా లేకపోవడము ఇదొక వాదన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈయన రీసెంట్ టైమ్స్లలో ఆయన ఆరోగ్యం డే బై డే మొత్తంగా క్షీణిస్తూ ఆయన ఇంకా ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే కనీసం ఆయన తినడానికి తిరగడానికి ఆయన ఓపిక లేనటువంటి స్టేజ్కి వచ్చేసారంటే మరి ఆయన ఆరోగ్యం దేని వల్ల ఇలా అవుతుంది ఏంటనేది అఫీషియల్ గా ఎక్కడ ఎలాంటిది లేదు. కానీ ఆయనకు జ్వరం ఉంది అని మాత్రం ఆయనకు తెలిసే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారట. ఎందుకంటే నేను హీరో అండి, నేను రాకపోతే సినిమాకి సంబంధించి నేను ఏదో పొగరు అన్నట్టుగా చూసుకుంటారు, నేను చేసిన సినిమాలు అన్నిటికీ నేను జస్టిస్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన అక్కడికి వచ్చి ఉన్న కొద్దిసేపు మాట్లాడి వెళ్ళారు. బట్ ఫ్యాన్స్ మాత్రం ఆయన తొందరగా కోలుకుంటే బాగుండు అనుకుంటున్నారు. సో మనం కూడా అదే కోరుకుందాం, తొందరగా కోలుకుంటే నెక్స్ట్ ఆయన సినిమాలు చూడడానికి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన బాడీ కూడా చాలా అంటే చాలా ఆయన కొంచెం ఫ్యాట్ అయ్యారు అని చెప్పలేము. ఆయన చాలా అసలు ఆ మనిషిని చూడలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. అంత దారుణంగా ఆయన పరిస్థితి ఉంది. ఆయన తొందరలోనే కోలుకొని మళ్ళీ మంచి మంచి సినిమాలు తీయాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు.